హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు శ్రీ చైతన్య. ఈరోజు 26వ తారీఖు ఫిబ్రవరి 2021. ఈ రోజుతో మనకి జేఈ మెయిన్ మొదటి విడత కార్యక్రమం, ఫస్ట్ ఫేజ్ ఆఫ్ ది జేఈ మెయిన్ ఎగ్జామినేషన్స్ ఆర్ గోయింగ్ టు బి కంప్లీటెడ్ టుడే. అండ్ ఆఫ్ కోర్స్ బేస్డ్ ఆన్ దిస్, ఈ రోజు జరిగినటువంటి ఎగ్జామినేషన్స్ యొక్క ఫైనల్ ఎగ్జామినేషన్ మార్నింగ్ షిఫ్ట్ సంబంధించింది, అలానే ఈవినింగ్ షిఫ్ట్ సంబంధించినటువంటి దానికి సంబంధించి ఎట్ ఏ గ్లాన్స్గా ఇప్పటి వరకు జరిగినటువంటి అన్ని ఎగ్జామినేషన్స్ 23rd నుంచి 25th వరకు జరిగిన అన్ని ఎగ్జామినేషన్స్ పిల్లల యొక్క ఫీడ్బ్యాక్ ఎగ్జాక్ట్ బైట్స్ తీసుకొని మీకు ఈ ఛానల్ ద్వారా ఎగ్జాక్ట్ ఫీడ్బ్యాక్ అనేటువంటిది ఇవ్వబోతున్నాం. ఈ న్యూస్ని ఇవాళ మనం అందులో ముఖ్యంగా ఇది అయిపోయిన తర్వాత ఈ ముందు ఆ బైట్స్ని చూసిన తర్వాత మనం ఫైనల్ వర్డిక్ట్ అనేటువంటిది ఎలా ఉంది, ఈ రోజు జరిగినటువంటి ఎస్పెషల్లీ 26th మార్నింగ్ షిఫ్ట్లో జరిగినటువంటి పేపర్ యొక్క అనాలిసిస్ ఎలా ఉందో మనం డిస్కస్ చేసుకుందాం. ముందు ఆ బైట్స్ అయినటువంటి చూద్దాం. ఈ రోజు మనం కాన్సన్ట్రేషన్ చేస్తున్నటువంటిది జేఈ మెయిన్ 2021. ఈ రోజు మార్నింగ్ 26th 2nd 2021 షిఫ్ట్ 1 అనాలిసిస్ గురించి మనం డిస్కస్ చేస్తాం. అగైన్ ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఎం ఉమాశంకర్ ఛానల్. మీకు ఈ ఛానల్ ద్వారా ఎన్నో రకాలైనటువంటి విశేషాలు ఇస్తున్నాం. అలానే ఈ సిరీస్ అయిపోయిన తర్వాత మీకు వెంటనే మన జేఈ మెయిన్ షూర్ డైలీ సిరీస్ అనేటువంటిది కంటిన్యూస్ లెసన్స్ అనేటువంటి వస్తుంటే దాంతోపాటు మీకు మంచి మంచి క్వశ్చన్ పేపర్లు కూడా వస్తే వాటిని ఉపయోగించుకోండి. బట్ ఎనీహౌ ఈ దీని ముందు స్టూడెంట్స్ యొక్క ఎగ్జామినేషన్ నుంచి రాసి వచ్చినటువంటి స్టూడెంట్స్ యొక్క అభిప్రాయాలు చూసుకొని మనం ఫైనల్గా మన కంక్లూజన్ అనేటువంటిది ఇచ్చుకొని నెక్స్ట్ రేపు జరగబోయేటువంటి మార్చికి కూడా మనం ఎలాంటి ప్రణాళికతో ఉండాలో మనం డిస్కస్ చేసుకుందాం. థ్యాంక్ యూ. ప్లీజ్ వాచ్ ద బైట్స్. My name is Rohit. I wrote JEE Mains exam on 26th morning shift, and today's paper was equivalent to previous year's question papers and the previous shifts. The maths was easy and the physics and chemistry all were easy, but chemistry, the numerical part, physical calculations were somewhat extensive, and multiple questions were from organic and inorganic. And physics even there were more of calculative formula based questions, and maths there were easy questions mostly. The questions were of the same sort of same models and same difficulty level of previous questions. Many questions of grand test were the same model were repeated. మీ పేరేంటి? నా పేరు పన్నీర్. చైతన్య కాలేజ్లో చదువుతాను. గట్టిగా మాట్లాడమ్మా. ఎలా రాస్తావు ఈరోజు ఎగ్జామ్? వాళ్ళ ఎగ్జామ్ బాగానే రాస్తాను. ఏ కాలేజ్ నుంచి? శ్రీ చైతన్య కాలేజ్. శ్రీ చైతన్య సూపర్ 60 కాలేజ్. ఇప్పుడు ఈ ప్రోగ్రామ్ ఎలా ఉపయోగపడింది నీకు? ఈ ప్రోగ్రామ్ అయితే నాకు బాగా ఉపయోగపడింది. ఇది ఎవ్రీ వీక్ జరిగే మెయిన్స్ అడ్వాన్స్ పేపర్స్ నుంచి వచ్చే మోడల్స్ బాగా కవర్ అయినాయి. కొంచెం వాయిస్ పెంచి. ఎవ్రీ వీక్ జరిగే మెయిన్స్ అడ్వాన్స్ ఎగ్జామ్స్లో మా వచ్చే మోడల్స్ అన్నీ బాగా కవర్ అయినాయా? ఈ 10 daysలో ప్రోగ్రామ్ ఇంకా బాగా యూజ్ అయింది. ఓకేనా? లాస్ట్లో పెట్టిన గ్రాండ్ టెస్ట్ నుంచి ఎక్కువ రివిజన్ బాగా జరగడం వల్ల ఈ ప్రోగ్రామ్ చాలా బెనిఫిట్ అయింది. ఓకే. ఈరోజు ఫిజిక్స్ ఎలా ఉంది? ఇవాళ ఫిజిక్స్ అయితే కాస్త లెందీగా అనిపించింది, కానీ ఫార్ములా బేస్డ్ క్వశ్చన్స్ ఒక 5 to 6 వరకు ఉండొచ్చు. లాస్ట్ 2 days నుంచి పేపర్స్ అబ్జర్వ్ చేస్తావు కదా, ఆ పేపర్స్ ప్రాక్టీస్ చేస్తూ ఉంటావు. దాంతో కంపేర్ చేసుకుంటే ఈరోజు పేపర్ ఎలా ఉంది? లాస్ట్ 2 days కంటే ఇవాళ పేపర్ కాస్త క్యాలిక్యులేషన్ పరంగా ఎక్కువ వర్క్స్ అనిపించింది, టైం టేకన్ అనిపించింది. అందుకని లాస్ట్ టూ టైమ్స్ కంటే ఈసారి కాస్త కష్టం, డిఫికల్ట్గా ఫీల్ అయ్యావు. ఓకేనా? టైం మేనేజ్. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ ఎలా కవర్ చేస్తాడు? ఫస్ట్ ఇయర్ ఈక్వల్గా ఫిజిక్స్ అయితే ఈక్వల్గానే కవర్ చేస్తాను. ఫస్ట్ ఇయర్ టాపిక్స్ అని సెకండ్ ఇయర్ టాపిక్స్ అని ఈక్వల్గానే కవర్ చేస్తాను. వెయిటేజ్ ఈక్వల్గా ఉంది. ఓకేనా? మరి ఎలా ఫీల్ అయ్యా దాని గురించి? అంటే ఫస్ట్ ఇయర్ ఈజీగా ఉన్నట్టు అనిపించిందా, సెకండ్ ఇయర్ ఈజీగా ఉన్నట్టు అనిపించిందా? ఫస్ట్ ఇయర్ టాపిక్స్ కాస్త ఈజీగానే అనిపించింది. సెకండ్ ఇయర్ కూడా మ్యాక్సిమం అన్నీ ఫార్ములా బేస్డ్ అడిగారు. ఓకే. టోటల్ ఫిజిక్స్ గురించి మీరు చెప్పండి. ఫిజిక్స్ గురించి మీరు మాట్లాడండి ఈరోజు ఫిజిక్స్ పేపర్ గురించి. ఓకే అండి. లాస్ట్ 2 daysతో కంపేర్ చేసుకుంటే ఈరోజు కొంచెం ఫిజిక్స్ లెందీగా ఉన్నట్టు అనిపించిందని చెప్తున్నారు. ఫస్ట్ ఇయర్ సెకండ్ ఇయర్ కూడా ఈక్వల్ వెయిటేజ్ ఇచ్చారట. కాకపోతే ఫస్ట్ ఇయర్తో కంపేర్ చేసుకుంటే సెకండ్ ఇయర్ కొంచెం డైరెక్ట్ బిట్స్ ఫార్ములా బేస్డ్ వచ్చినాయని చెప్తున్నారు ఇక్కడ. ఓకే. అంటే మన ఏమేంటి? నా పేరు పన్విత్.
ఓకే సార్ కెమిస్ట్రీ ఎగ్జామ్ ఎలా జరిగింది? ఇవాళ కెమిస్ట్రీ ఎగ్జామ్ కాస్త ఎన్సీఆర్టీ నుంచి డైరెక్ట్ ఓకే బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ అవుట్ ఆఫ్ 30 క్వశ్చన్స్ మ్యాక్సిమం ఎన్ని క్వశ్చన్స్ కవర్ చేస్తున్నారు? మ్యాక్సిమం 8 to 9 క్వశ్చన్స్ ఎన్సీఆర్టీ నుంచి వచ్చినాయి అని అనిపించింది. బేస్డ్ ఆన్ డైరెక్ట్ లైన్స్ క్వశ్చన్స్. ఇన్ఆర్గానిక్, ఆర్గానిక్, ఫిజికల్ ఎలా ఇచ్చాడు? ఫిజికల్ అయితే మ్యాక్సిమం అన్ని న్యూమరికల్ టైప్ క్వశ్చన్స్లో ఫిజికల్ ఎక్కువ ఇచ్చారు. ఓకే బేస్డ్ ఆన్ ఎన్సీఆర్టీ ఫార్ములాస్నా ఎన్సీఆర్టీ క్రాస్ అయ్యాడా? అప్లికేషన్స్ అప్లికేషన్స్ ఎక్కువ ఉన్నాయి. ఎన్సీఆర్టీ క్రాస్ అయినట్టు అనిపించింది. ఓకే వాట్ అబౌట్ ఇన్ఆర్గానిక్? ఇన్ఆర్గానిక్ అయితే ఎన్సీఆర్టీ మించి ఇవ్వలేదు అనిపించింది. ఎన్సీఆర్టీలో ఎలా ఉంటాయో అలాగే ఇచ్చినాడు. ఓకే ఆర్గానిక్ ఎలా ఇచ్చాడు? ఆర్గానిక్ కూడా కాస్త రియాక్షన్స్ ఎన్సీఆర్టీ దాటిచ్చినట్టు అనిపించింది. అంటే ఆర్గానిక్ ఎన్సీఆర్టీ కంటే ఎక్కువ ప్రిపేర్ అవ్వాలి. ఓకే అంటే నువ్వు ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ క్లాస్ నోట్స్ రీడ్ చేసుకుంటే సరిపోతుందా? క్లాస్ నోట్స్ చదువుకుంటే సరిపోతుంది. ఓకే ఫిజికల్ మాత్రం కొన్ని ఫార్ములా బేస్డ్ అడిగినట్టు అనిపించింది. ఓకే ఇప్పుడు ఆర్గానిక్ గ్రాండ్ టెస్ట్లో జరిగినాయి కదా మోడల్స్, ఆ గ్రాండ్ టెస్ట్ నీకు ఎంతవరకు యూజ్ అయినా ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్ ఫిజికల్? గ్రాండ్ టెస్ట్ నుంచి 2-3 క్వశ్చన్స్ వరకు సేమ్ మోడల్లో వచ్చాయనిపించింది. డైరెక్ట్గా గ్రాండ్ టెస్ట్లు అన్నీ చేస్తుంటే డైరెక్ట్గా అటెంప్ట్ చేసే అనిపించింది సింపుల్ క్వశ్చన్. ఓకే ఫైనల్గా లాస్ట్ మనకి 2 days తోటి కంపేర్ చేస్తే ఈరోజు పేపర్ ఎలా ఉంది కెమిస్ట్రీ? ఇవాళ పేపర్ కూడా లాస్ట్ 2 days లాగానే ఈజీ, కాస్త అలాగా లాస్ట్ 2 days ఎలా ఉందో అలాగా. ఓకే ఫైనల్గా కెమిస్ట్రీ మెయిన్స్ వచ్చేసి మనకి ఎన్సీఆర్టీ బేస్ తీసుకుంటే 50% పేపర్ కవర్ చేయొచ్చు. దట్ ఈజ్ ఆర్గానిక్ ఆర్ ఇన్ఆర్గానిక్ ఫిజికల్. లాస్ట్ ఫైనల్ 1 monthలో మనం ఎన్సీఆర్టీ బుక్ రీడ్ చేసుకోవడం బెటర్. దెన్ క్లాస్ నోట్స్ కూడా రీడ్ చేస్తే 50 to 60 స్కోర్ చేయడం ఈజీ ఇన్ కెమిస్ట్రీ. ఓకేనమ్మా, ఈరోజు మ్యాథమెటిక్స్ పేపర్ ఎలా ఉంది? ఇవాళ మ్యాథమెటిక్స్ పేపర్ 1-2 క్వశ్చన్లు కాకుండా మిగిలిన అన్నీ కాస్త ఫాస్ట్ క్యాలిక్యులేషన్ పరంగా కానీ కాన్సెప్ట్ పరంగా కానీ ఫాస్ట్గానే వచ్చాయి. ఓకే లాస్ట్ 2 days ఫస్ట్ డే 2 shifts అదేవిధంగా సెకండ్ డే 2 shifts పేపర్స్ని అబ్జర్వ్ చేసావు కదా, కొన్ని క్వశ్చన్స్ అనేవి మనకు తెలుస్తున్నాయి. ఎగ్జామ్ కంప్లీట్ అయిన తర్వాత ఈవినింగ్ సెషన్స్లో మనకు కొన్ని క్వశ్చన్స్ ఇలాని కొన్ని వెబ్సైట్స్లో వస్తున్నాయి. వాటికి రిలేటెడ్గా క్వశ్చన్ పేపర్ ఈ రోజు ఎలా ఉంది, లాస్ట్ 2 days క్వశ్చన్ పేపర్స్ ఎలా ఉంది అమ్మా? లాస్ట్ 2 days మ్యాథ్స్ కంటే ఇవాళ మ్యాథ్స్ కాస్త ఫాస్ట్గా చేయొచ్చు అనిపించింది. క్యాలిక్యులేషన్ పార్ట్ కొంచెం ఈజీగా ఉంది. క్యాలిక్యులేషన్ పట్టుకున్నాను. ఓకే నువ్వు ఇంతకీ శ్రీ చైతన్యలో సూపర్ 60 ప్రోగ్రాంలో ఉన్నానని చెప్తున్నావు. సూపర్ 60 ప్రోగ్రామ్ అనేది శ్రీ చైతన్యలో లాస్ట్ 2 academic yearsలో నీకు ఎంతవరకు బెనిఫిట్ అయింది? చాలా వరకు బెనిఫిట్ అయింది. మోస్ట్లీ మెయిన్స్ అడ్వాన్స్ ఎగ్జామ్లు ఆ స్టాండర్డ్ ఉండడం వల్ల ఇవాళ మెయిన్స్ ఎగ్జామ్ బాగా రాయగలిగాను. లాస్ట్లో జరిగిన గ్రాండ్ టెస్ట్ పేపర్స్ కానీ అవి బాగా యూజ్ అవ్వడం వల్ల ఇవాళ మెయిన్స్ ఎగ్జామ్ నాకు బాగా బెనిఫిట్ అయింది సార్ అవన్నీ. ఓకే ఇప్పుడు లాస్ట్ 20 days నుంచి శ్రీ చైతన్య, లాస్ట్ 20-25 days నుంచి శ్రీ చైతన్య 8 academies మొత్తం నీకు ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో మన గ్రాండ్ టెస్ట్లు అనేవి చాలా గ్రాండ్ టెస్ట్లు జరుగుతున్నాయి. సో ఆల్మోస్ట్ డైలీ ఆల్టర్నేటివ్ డేస్లో గ్రాండ్ టెస్ట్లు ఉన్నాయి. ఆ గ్రాండ్ టెస్ట్ల వల్ల నీకు అడిషనల్గా అడ్వాంటేజ్ అనేది ఎంతవరకు ఉంది? అడిషనల్గా చాలా వరకు అంటే మ్యాక్సిమం ఆ మోడల్స్ ఆ పేపర్లు అన్నీ చేసుంటే ఇవాళ టైం బాగా సేవ్ అవుతుందేమో అనిపించింది. డైరెక్ట్గా ఆ మోడల్సే రావడం వల్ల టైం సేవ్ చేసుకోవచ్చు, వేరే సబ్జెక్ట్కి ఎక్కువ ఇచ్చుకోవచ్చు అనిపించింది. ఓకేనండి, ఇది స్టూడెంట్స్ ఒపీనియన్ అంతా కూడా. సో శ్రీ చైతన్య ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్లో జరిగినటువంటి గ్రాండ్ టెస్ట్లు లాస్ట్ 20-25 days నుంచి జరిగినటువంటి గ్రాండ్ టెస్ట్లు అనేవి చాలా యూజ్ అవుతున్నాయి, చాలామంది స్టూడెంట్స్ చెప్తున్నారు. లాస్ట్ 2 daysతో కంపేర్ చేస్తే ఈరోజు క్వశ్చన్ పేపర్ యొక్క రివ్యూ ఏంటంటే మ్యాథమెటిక్స్ అనేది కొంచెం క్యాలిక్యులేషన్స్ కొంచెం లెంగ్తీ తగ్గించారు ఈ రోజున. దానికి రిలేటెడ్గా ఫిజిక్స్లో కొంచెం క్యాలిక్యులేషన్ పార్ట్ పెరిగింది. కెమిస్ట్రీ యాజ్ యూజువల్ లాస్ట్ 2 days నుంచి క్వశ్చన్ పేపర్ ఎలా అయితే ఉందో ఎన్సీఆర్టీ బేస్డ్ మోస్ట్లీ మనకి ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్లో క్వశ్చన్స్ ఎక్కువ వస్తున్నాయి కంపేరిటివ్ ఫిజికల్లో కొంచెం ఈజీగా ఉన్న బిట్స్ అనేది స్టూడెంట్స్ యొక్క ఒపీనియన్ అండి. అదేవిధంగా ఆర్గానిక్ ఇన్ఆర్గానిక్లో కొంచెం లెంగ్దీ బిట్స్ వస్తున్నాయి. లెంగ్దీ మీన్స్ అంటే కొంచెం డిఫికల్ట్గా కొంచెం లాజికల్గా ఉన్న బిట్స్ అనేవి ఆర్గానిక్ కానీ ఇన్ఆర్గానిక్ కానీ ఎవరైతే ఎన్సీఆర్టీ లైన్స్ పర్ఫెక్ట్గా ఎన్సీఆర్టీ టెక్స్ట్ బుక్స్ ప్రిపేర్ అవుతారో లాజికల్గా ఆలోచించగలుగుతారో వాళ్ళకి కొంచెం కెమిస్ట్రీ పేపర్ అనేది ఈజీగా ఉంది. సో టోటల్గా స్టూడెంట్స్ లాస్ట్ 2 days ఈరోజు ఒపీనియను శ్రీ చైతన్య ఎడ్యుకేషన్
ఇన్స్టిట్యూషన్స్లో చదివినటువంటి స్టూడెంట్స్, అదేవిధంగా గ్రాండ్ టెస్ట్లు ఎవరైతే చక్కగా పర్ఫెక్ట్గా ఫాలో అయ్యారో అటువంటి స్టూడెంట్స్కి, శ్రీ చైతన్య స్టూడెంట్స్కి క్వశ్చన్ పేపర్స్ అనేవి ఈ సంవత్సరం చాలా ఈజీగా ఉన్నాయి. మంచి మార్క్స్ మేము స్కోర్ సాధించగలమనే నమ్మకంతో స్టూడెంట్స్ అంతా ఉన్నారు. ఓకేనా? థ్యాంక్ యూ. చిన్న 10 నిమిషాలు వచ్చిందా? Sajid Verma. From which college? Sri Chaitanya Martali. Martali campus, Sri Chaitanya College. Okay. How was the paper? Paper physics was easy. All over, coming to all the paper. Overall paper, it's moderate. It's moderate. Bit Okay, easy. A little easy and moderate. Yeah. Okay. Which paper you feel easy? I felt physics was easy, but numericals were bit. They are fine. Physics numericals were fine. Okay. Chemistry, the multi-correct answers were kind of difficult Okay. because I couldn't remember few questions. Okay. And then numericals it was easy except physical chemistry. Yeah, except physical chemistry Okay. and Okay. many questions from organic chemistry. Any Next, questions from chemistry? Can you remember the mask? maths, numericals. I didn't have time. Okay. Multi-correct, many questions came from grand test, I guess. And then, Okay. What are the grand tests they conducted in the college? yeah. From that, how many questions like that? I don't remember exactly. I don't. Okay. Is there same questions or else same model questions? Many same model questions. Many same model questions. I guess 1 or 2 direct questions. One or two direct. Especially the physics first question was direct. Okay. And then maths, numericals I didn't have time. I attempted very less questions. Okay. But then It's lengthy or else tough? You feel moderate like that? maths I spent a lot of time. I didn't have time at the end. Okay. You feel lengthy, Yeah. little bit. Okay. Overall, you want to say? Overall, it's moderate. Tends to easy. Okay, moderate test is okay. Yeah, do you want to wish your coming students, upcoming next class students? Yeah, of course. All the best for the next lot. In each I attempted 20. Each subject. Yeah. So especially I am asking physics. So Physics. how was the paper of physics? It was a bit easy compared to what I am a repeater, so compared to past years, it was easy. Easy. So numerical question will help choice. Yes, they were like in numerical we had 10, so they were choosing. We can choose which we want. Means it was easy to choose. Matlab it was not too difficult to get the question which was not coming. Like you can just round up the answer and you can get the answer like it was. Is there any problem with the time management? Yes, a little bit. I got less time for maths compared because physics was lengthy. It had to calculation part, so I gave a lot of time to physics compared to maths. So how many question directly formula based? Directly put the value, get the answer. Just such type questions. They were like 5 to 6. 5 to 6. Yeah, in physics. And chemistry, it was easy because more of that was organic chemistry compared to physical, because physical came in only numerical type and organic was more, like 10 to 12 were organic questions. So last year previous model 20 and 19, how much the help? Past year questions we should do because compared to past year, this paper was bit easy. I thought I did past year questions, so it was easy compared to past years. So okay. All the best. Mugdha. Mugdha. So you have paid the exam? Yes. So how many questions you attempted? Around 60. Around 60. So if I ask you what is the difficulty level or simplicity of the chemistry especially? Chemistry was like mixed. Like it was kind of easy also and difficult also. There were two kinds of questions which was very extreme difficult and very extreme easy. So NCERT and chemistry, what is the correlation according to the paper of today? I am not from NCERT, so I am not. NCERT books. Yeah. I am asking. So direct question from NCERT. There were few questions which were like directly statement types, which were easy. So yeah. So how many questions you attempted in chemistry especially? I don't remember well, but yeah, I did well in chemistry. Okay. So total number of question? Total there were 90 questions, out of which I guess 25 were chemistry questions. Chemistry. Yeah. So all the best. Thank you.
Okay, myself Akhilesh Kumar from Pune Center. So your name? My name is Rohit Kulte. I'm from 12th standard and I given JEE. Today's JEE was a little difficult. It is my first time I have attempted. So I will try my best. In February I will give again for JEE. Thank you. One more question. So how many questions you attempted? I have attempted 45 questions. 45. So which subject is you are going to find very easy and very tough? Physics was little easy and I found maths little hard. Maths little hard. And what about chemistry? Chemistry was medium. Yeah. You read the NCERT in your school time? Yes. So what is the similarity of chemistry with the NCERT? So NCERT is very नहीं NCERT और chemistry के पेपर में कोई similarity है? chemistry के पेपर NCERT के according आया है या कुछ different है उससे? थोड़ा सा वैसा ही टाइप का आया था लेकिन NCERT का थोड़ा डिफिकल्ट होता है ऐसे इधर नहीं लिखा इधर easy मिला आपको पेपर? हाँ थोड़ा सा Okay, so numerical question में आपको comfort था या discomfort था? Little discomfort because I have not practiced more for numericals and I was little nervous. Nervous? Yes. So any pressure you feel in the exam? No, not like that. But only for numericals I feel a little pressure. But nothing. Okay. So any personal experience you want to share? Yes, you need to practice more for JEE and you need to give all attempts for JEE. You can try your mock test, everything, and you can give more online test and. There is one NTA app. You can follow that app. There are many mock tests available in that app. In previous year question paper and this paper, how many similarity or similar model? No, I don't know that. Okay, and formula based question in that paper? Huh? Direct formula based question. Yes, it was, but little we have to do hard work for that. Formula we can put, but after that formula we have to do some equations and derivations. Thank you. So all the best for your next asking only questions regarding subject Difficulty level of the question. Yeah, it was fine. So your name? Vaidehi Deshpande. Yes. Vaidehi Deshpande. Vaidehi Deshpande. Okay, so how many questions you attempted? 47. So just especially asking about mathematics. Okay, so how many questions attempted in mathematics? 13. 13. So what is the difficulty level? In maths or in general? In maths especially I am asking about Maths was a bit more difficult than the other subjects. Okay, in this paper? Yes. Okay, so difficult which integer or choice questions? Choice questions. Choice question. So integer have 10 questions, so you have to attempt 4. So there is any benefit for the choice? Yeah, it was because some I couldn't find out and the others ones were easier. And last year previous paper 20 or 19, so it is very similar model or some difficulty level from last year? Last year, I think it was pretty much the same. Pretty much the same. So and other subject, chemistry and physics compared Yeah, to? chemistry was easier. Physics was a bit more, instead of numericals, there were some more theoretical problems. So in general question, have you feel any pressure when you are just first screen face the No, question paper? not exactly. No, I Not didn't. exactly. So any time management issue with the paper? No, it No. was fine. So any personal experience you want to share, then say. No. Okay, thank you. All the best. So name, what is your name? My name is Sajal and the paper was it was easy, but in chemistry there were many theoretical questions. Okay. Like memory. So in chemistry there are theoretical question. Yeah. Okay. So which subject is difficult? For me, physics and maths were relatively easy, and chemistry was difficult because it had many memory-based questions. Okay, so how much question attempted in physics and chemistry and maths especially? So I left one question in physics and I left one question in chemistry. So you attempted mostly 95 to 98% paper, okay? Yeah. Okay, so previous model will help in that exam? The previous year, yeah. Previous year exam. Yeah, the question level is similar overall, but in chemistry, I guess in different papers the amount of memory-based questions varies. So how you handle the pressure of exam? You get pressurized in the exam? Not too much because I have given many mock tests. So Mock test. So you are the fresher 12th appearing student, na? yeah, this is my first time. Okay, so you practice more, na? Yeah, I've studied for 2 years basically for JEE now.
So Okay. yeah, So all the best. thank you, thanks a lot. How was the paper overall? Little bit easier than 2019. 2020 ke compared, it was all right. NCRT focus, and I think next attempt should go well. One more question. So which subject is easy and tough? I think math could have been better, and physics is tough as always. Actually, physics, if your concepts are good, then you'll clear the exam. And for math and chemistry, just go with NCRT. That's just One question. Physics with concept only or calculation part also there in the questions? it. Mainly concepts actually. The calculation part can be taken care of if you're good at math, and it's mainly just the The concept. paper level. I'm just asking question only concept hai. Only value daily answer. But lengthiness is there or not? Kind of, yeah. It's medium. It's Medium, yeah. So numerical question में choice का कोई benefit है और time killing है? Depending on student, I think it'll vary. For me, it was good because मेरे को option मिल गई, जो मुझे आता था वो मैंने आंसर किया. पर जिस स्टूडेंट ने थोड़ा ज़्यादा पढ़ा होगा, obviously उसको सारा ही पता होगा, right? आपने कितने questions किए total? मैंने I think I don't know 50-55 किए रहेंगे. So like उनमें से अभी सही कितने गलत कितने हैं वो तो बाद में पता चलेगा, of course. Or any pressure you feel in the exam? No, I think it's very normal. Normal. Yeah, for me it's very normal. I genuinely don't stress about the exam. And other precautionary things are there or not? Yeah, masks, sanitizer, it's all there. Cleanness is also there. Hygiene. Yeah, it's all there. Hygiene, clean, everything's good. Okay. Yeah. So any other thing you want to discuss? No, just focus on NCRT. If you're unprepared, then just go with NCRT. Focus on it for the next 2 months, and come back for the May attempt. You'll do it well. So that's just it. So all the best. Thank you. హలో సార్ మ్యాథ్ ఈజీనే ఉంది. రితిక్ 24th మార్నింగ్ స్లాట్ లో నువ్వు రాసావు కదా ఎగ్జామ్, మ్యాథ్స్ పేపర్ లో మ్యాథ్స్ ఎట్లా ఉంది నీకు? ఏ చాప్టర్స్ లోంచి వచ్చినాయి, ఏ విధంగా ఉంది? వాట్ ఈస్ యువర్ వ్యూ ఆన్ మ్యాథ్స్ పేపర్ ఆ రోజు? కొన్ని జామెట్రీ కొన్ని ఎక్కువ వచ్చింది. జామెట్రీలో ఎక్కువ వచ్చింది. ఓకే, ఇంకా ఇప్పుడు వేరే వచ్చిన క్యాలిక్యులస్ ఎట్లా ఉంది? సార్ సిటీకి లెఫ్ట్ అయిపోయాడు, మళ్ళీ వస్తాము చూడండి. ఓకే, మన వచ్చినాయి సార్. ఏంటన్నా సిగ్నల్ బెంచ్ బయటకు వెళ్ళిపోయినట్టున్నాడు, మళ్ళీ జాయిన్ అవుతున్నట్టు. ఓకే, మణితేజ అన్మ్యూట్ యువర్ సెల్ఫ్ అమ్మ. ఎస్ సార్. మణితేజ, నువ్వు కూడా 24th మార్నింగ్ స్లాట్ రాసావు కదా? ఎస్ సార్. అప్పుడు నీకు ఎట్లా అనిపించింది? మ్యాథ్స్ పేపర్ ఎట్లా ఉంది? కొంచెం అనేది వినపట్లేదు, ఆడియో కొంచెం లిటిల్ బిట్ లౌడర్. ఈజీగానే ఉంది సార్. ఈజీగానే ఉంది. ఏ చాప్టర్స్ లో ఎక్కువ కవర్ అయినాయి? జామెట్రీ ఎక్కువ. ఇంకా ఇన్వర్స్ ట్రిగ్నోమెట్రీ తక్కువ ఉన్నాయి, ట్రిగ్నోమెట్రీ కూడా తక్కువనే ఉన్నాయి. ఓకే ఓకే. అండ్ ఇప్పుడు నీ గ్రాండ్ టెస్ట్ లో మొత్తం ఆన్సర్ చేయగలిగితే హౌ బెస్ట్ యూ కెన్ ఆన్సర్ దిస్ పేపర్? మన గ్రాండ్ టెస్ట్ అన్ని మొత్తం ఆన్సర్ చేసుకుంటే మోస్ట్లీ మనం ఆన్సర్ చేయగలమా దీంట్లో, ఈ పేపర్ లో? చేయొచ్చు. ఓకే, గ్రాండ్ టెస్ట్ ఫాలో అయిన వాళ్ళు దీంట్లో చాలా బెటర్ గా చేయొచ్చు సార్. ఓకే, అండ్ వాట్ అబౌట్ ఫిజిక్స్ ఎట్లా ఉంది? ఫిజిక్స్ ఎక్కువ ఫార్ములాస్ నుంచి అడిగాను. దేని నుంచి అడిగాడు? కాన్సెప్ట్ ఓరియంటెడ్. ఏదమ్మా? ఫార్ములాస్ ఎక్కువ ఉన్నాయి సార్. ఫార్ములాస్ ఎక్కువ ఉన్నాయి. అండ్ ఎక్కువ ఫస్ట్ ఇయర్ సిలబస్ నుంచి ఉందా, సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి ఉందా? సెకండ్ ఇయర్ కొంచెం ఎక్కువ, ఈక్వల్ గానే ఉన్నాయి. ఎక్కువ కొన్ని సెకండ్ ఇయర్. అండ్ యూ మైట్ హావ్ ఫైండ్ సెకండ్ ఇయర్ డైరెక్ట్ క్వశ్చన్స్ కదా? ఎస్ సార్. అండ్ మోస్ట్లీ జీటీఎం, మన జీటీఎం లోంచి పార్ట్ టెస్ట్ లోంచి కవర్ అయినాయి. ఎస్ సార్, మొత్తం కవర్ అయినాయి. ఎవరైతే ఫాలో చెప్పమ్మా. ఎస్ సార్.
ఇప్పుడు ఆ జీటీఎంలో అవి ఎవరైతే ఫాలో అవుతారో అవి పర్ఫెక్ట్గా చేయగలుగుతారా ఈ ఎగ్జామ్లో? చేయొచ్చు సార్, ఓకే. ఫాలో అయితే పక్కా చేయొచ్చు. ఓకే. కెమిస్ట్రీ ఎట్లా ఉంది? కెమిస్ట్రీ ఎక్కువ మెమరీ బేస్డ్ ఎక్కువ వచ్చినాయి. ఓకే. మెమరీ బేస్డ్. ఆర్గానిక్ కెమిస్ట్రీ ఎట్లా ఉంది? ఆర్గానిక్ ఎక్కువ బెంజిన్ రింగ్ దాని మీద ఎక్కువ వచ్చినాయి. ఫిజికల్ కెమిస్ట్రీ ఎట్లా ఉంది? ఫిజికల్ కెమిస్ట్రీ చాలా తక్కువ వచ్చినాయి సార్. అవైతే బాగానే ఉన్నాయి, ప్రాబ్లమ్స్ చేయొచ్చు. ఓకే. కెమిస్ట్రీలో కూడా మన పార్ట్ టెస్ట్ లో జీటీఎంస్ లో కవర్ అయినాయా? కొన్ని కవర్ అయినాయి సార్. అంటే అరౌండ్ 90% కవర్ అయినాయి. అంటే మెమరీ బేస్డ్ ఎక్కువ కవర్ కాలే. ప్రాబ్లమ్స్ అయితే చేయొచ్చు, ప్రాబ్లమ్స్ ఆర్గానిక్ అయితే చేయొచ్చు. ఓకే. ఓవరాల్ గా మీ వ్యూ ఏంటి? మ్యాథ్స్ ఎట్లా ఉంది ఓవరాల్ గా? మ్యాథ్స్ ఈజీగా ఉంది. ఫిజిక్స్ ఎట్లా ఉంది? ఫిజిక్స్ కూడా ఈజీ లానే. కెమిస్ట్రీ ఎట్లా ఉంది? కెమిస్ట్రీ కొంచెం మీడియం, అంటే అది మెమరీ బేస్డ్ ఎక్కువ అడిగింది కాబట్టి మోడరేట్ టు డిఫికల్ట్. ఓకే. ఓవరాల్ గా ఇప్పుడు నీకు మ్యాథ్స్ లో ఎంతవరకు ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు? మ్యాథ్స్ లో 80 ఏబో అనుకున్నా కానీ 70 to 80 అట్లా వచ్చినాయి సార్. కీ చెక్ చేసుకున్నావా? ఎస్ సార్. ఓకే. అండ్ ఫిజిక్స్ లో? ఫిజిక్స్ లో కూడా 70కి దగ్గర వస్తాయి. ఓకే. కెమిస్ట్రీ? కెమిస్ట్రీ 60 to 70. 60 to 70 మీన్స్ నీ ప్రకారం యు ఆర్ థింకింగ్ 200 to 210. ఎస్ సార్. ఓకే. ఓకే. ఓకే అమ్మ, రైట్. ఓవరాల్ గా చూసుకుంటే నువ్వు 200 to 210 స్కోర్ చేయగలవని అనుకుంటున్నావు. థ్యాంక్ యూ అమ్మ మనతేజ. నెక్స్ట్ 24th ఆఫ్టర్నూన్ స్లాట్ ధనుష్ రెడ్డి నువ్వు రాసావు కదా, నువ్వు ఎట్లా అన్మ్యూట్ చేసుకోనన్నా? మ్యాథ్స్ ఎట్లా ఉంది నీకు 24th ఆఫ్టర్నూన్ స్లాట్? మ్యాథ్స్ మీడియం వచ్చింది. ఓకే. మ్యాథ్స్ మీడియం వచ్చింది. మ్యాథ్స్ లో ఏ చాప్టర్స్ ఎక్కువ కవర్ అయినాయి? జియోమెట్రీ వెక్టార్స్ నుంచి ఎక్కువ వచ్చినాయి సార్, ట్రిగ్నామెట్రీ నుంచి రాలేదు సార్. ఓకే. ఫిజిక్స్? ఫిజిక్స్ చాలా అసలు డెప్త్ కి వెళ్ళలేదు సార్, ఈజీ వచ్చింది. సెకండ్ ఇయర్ నుంచి ఎక్కువ వచ్చినాయి సార్, బాగా. సెకండ్ ఇయర్ నుంచి ఎక్కువ. కెమిస్ట్రీ? కెమిస్ట్రీ అంతా అన్ని ఎన్సీఆర్టీ నుంచి వచ్చినాయి సార్. ఎన్సీఆర్టీ? ఆర్గానిక్ బాగా ఎక్కువ వచ్చింది. ఓకే. అంటే హూఎవర్ ఇప్పుడు టెక్స్ట్ బుక్ బాగా చదువుకున్న వాళ్ళకి ఈజీ అవుతుంది కెమిస్ట్రీ. ఎస్ సార్. అండ్ ఇప్పుడు మన జీటీఎం లోను పార్ట్ టెస్ట్ లోను కవర్ అయినాయా? అయినాయి సార్, మాక్సిమం అయినా 80% అయినాయి. 80 or 90%? అంటే మెమరీ బేస్డ్ క్వశ్చన్స్ ఎక్కువ రాలేదు సార్, థియరీ క్వశ్చన్స్ వచ్చినా కవర్ కాలేదు, ప్రాబ్లమ్స్ అన్ని కవర్ అయినాయి సార్. ఓకే. ప్రాబ్లమేటిక్ అన్ని జీటీఎంలు పార్ట్ టెస్ట్లు పర్ఫెక్ట్ గా ఉంటే కనుక ఈజీగా ఆన్సర్ చేయొచ్చు ప్రాబ్లమేటిక్ అన్ని. ఓవరాల్ గా నీకు మ్యాథ్స్ ఏమనుకుంటున్నావు నువ్వు? పేపర్ ఎట్లా ఉంది అనుకున్నావు మ్యాథ్స్? మ్యాథ్స్ మోడర్న్ సార్, ఈజీ. ప్రాక్టీస్ చేస్తే ఈజీనే సార్. మొత్తం జీటీఎం కవర్ అయినాయి సార్ మ్యాథ్స్ అని. ఫిజిక్స్? ఫిజిక్స్ బాగా ఈజీ వచ్చింది. ఓకే. కెమిస్ట్రీ? ఫిజిక్స్ ఈజీ వచ్చింది. కెమిస్ట్రీ మెమరీ బేస్డ్ వచ్చినాయి సార్ అన్ని. ఓకే. ఓవరాల్ నీ ఎక్స్పెక్టేషన్స్ నువ్వు ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు? మ్యాథ్స్ ఎంత వస్తాయి అనుకుంటున్నావు? మ్యాథ్స్ 60 నుంచి 70 మధ్యలో ఎక్స్పెక్ట్ చేస్తాను. ఓకే. ఫిజిక్స్? ఫిజిక్స్ 70+ వస్తాయి. ఓకే. కెమిస్ట్రీ? ఓకే. కెమిస్ట్రీ 60+ అట్లా వస్తాయి. ఓకే. ఓవరాల్ గా నీ ప్రకారం 180+ అనుకుంటున్నావు నువ్వు? 180 to 190 అంతేనా? ఓకే. నువ్వు ఈ కీ చూసుకోలేదు, చూసుకోకుండా ఎస్టిమేషన్ 190 అంతే కదా? కీ చూసుకున్నావా?
ఎస్ సార్. కీ చూసుకుని చెక్ చూసుకున్నా సార్ 180 దాటుతాయి. చెక్ చేసుకున్నా సార్ 180 దాటుతాయి. ఓకే 180 దాటుతాయి. ఓకే ఓకే ఓకేనమ్మా గుడ్ థ్యాంక్ యూ. నెక్స్ట్ రాజు నువ్వు 25th మార్నింగ్ స్లాట్ రాసావు కదమ్మా రాజు? ఎస్ సార్. 25th మార్నింగ్ స్లాట్ రాసావు నువ్వు? ఎస్ సార్. 25th మార్నింగ్. ఎస్ సార్. 25th మార్నింగ్. 25th మార్నింగ్ సార్. ఏదమ్మా? 25th మార్నింగ్ సార్. ఓకే గుడ్. మ్యాథ్స్ ఎట్లా ఉంది 25th మార్నింగ్ స్లాట్? సార్ మ్యాథ్స్ డిఫికల్ట్ ఎక్కువ లేకుండే కానీ లెందీ ఉండే సార్ పేపర్. టైం సరిపోలేదు. ఓకే. అండ్ ఫిజిక్స్ ఎట్లా ఉంది? ఫిజిక్స్ ఈజీనే ఉండే సార్. ఈజీగానే ఉంది. అంటే ఎక్కువ అంటే ఏ సిలబస్ లోంచి ఎక్కువ వచ్చింది? ఫస్ట్ ఇయర్ సిలబస్ ఎక్కువ వచ్చిందా, సెకండ్ ఇయర్ సిలబస్ ఎక్కువ వచ్చిందా? సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి 70% దాకా వచ్చింది. 70% వరకు సెకండ్ ఇయర్ సిలబస్ నుంచి వచ్చింది. ఓకే. అండ్ సెకండ్ ఇయర్ సిలబస్ ఎక్కువ ఉండే. కెమిస్ట్రీ సార్ ఎన్సీఆర్టీ చదివితే అయిపోయినట్టు. కెమిస్ట్రీ ఎన్సీఆర్టీ వచ్చింది మోస్ట్లీ. ఎక్కువ ఎన్సీఆర్టీ కవర్ చేశారు. అండ్ మనం పార్ట్ టెస్ట్లు కానీ జీటీఎంలు కానీ బాగా రాసుంటే అండ్ దాన్ని ప్రాక్టీస్ చేస్తుంటే ఇప్పుడు దీంట్లో ఎట్లా ఉందండి? ఆ మోడల్స్ అన్ని కవర్ అయినాయా దీంట్లో? సార్ మ్యాథ్స్ లో ఒక 2-3 క్వశ్చన్స్ కొత్తగా ఉండే సార్. అది అవుట్ ఆఫ్ 30 27 జీటీఎం లో కవర్ అయినాయి 2-3 క్వశ్చన్స్. ఓకే. అండ్ ఇప్పుడు మీకు చాయిస్ సార్ 20-21 దాకా కవర్ అయింది. ఓకే. సో ఇప్పుడు ఈ చాయిస్ ఇవ్వడం బెనిఫిట్ అయిందా ఎట్లా అయింది? ఇప్పుడు చాయిస్ పెంచారు కదా న్యూమరికల్లో, ఇన్స్టెడ్ ఆఫ్ 10 సరిపోతుంది కదా, అది బెనిఫిట్ అయిందా ఎట్లా ఉంది? అవును సార్ బెనిఫిట్ అయిందా? బెనిఫిట్ అయినా సార్. అది ఒక 3 క్వశ్చన్లు ఈజీగానే ఉండే, మిగతా 2 లెందీ ఉండేది. ఓకే. బట్ ఓవరాల్ గా బెనిఫిట్ అయింది ఆ చాయిస్ అనేది. ఎస్ సార్. ఎస్ సార్. ఓకే. అండ్ ఇప్పుడు ఫిజిక్స్ లో కూడా జీటీఎం లో పార్ట్ టెస్ట్లు మొత్తం ప్రాక్టీస్ చేస్తుంటే కనుక చాలా వరకు కవర్ అయినట్టున్నాయి కదా? సార్ ఫిజిక్స్ లో కాన్సెప్చువల్ నుంచి ఎక్కువ రాలేవు కానీ ప్రాబ్లమాటిక్ ఎక్కువ ఉండదు. ఓకే. అవి కూడా మన ఎగ్జామ్స్ లో ఎక్కువ మోడల్స్ కవర్ అయినాయి కదా? అవును సార్ అయినాయి. 90% దాకా 90% పైన అయినాయి. కెమిస్ట్రీ సార్ ప్రాబ్లమ్స్ అయినాయి కానీ ఇది మెమరీ బేస్డ్ కాన్సెప్చువల్ ఎక్కువ కాలేదు. ఓకే. ఓవరాల్ గా నువ్వు మ్యాథ్స్ నీకు ఎన్ని జీటీఎం నుంచి ప్రాబ్లం చెప్పమ్మా? మ్యాథ్స్ 60 to 70 మధ్యలో. ఓకే. 60 to 70 మధ్యలో చెప్తున్నావు నువ్వు? ఏంటి సార్? దానికి ముందు ఏదో చెప్పబోతున్నావు, నేను క్వశ్చన్ అడిగాను. ఏం లేదు. ఓకే. 60 to 70 మ్యాథ్స్ వస్తుంది. ఫిజిక్స్ 80 to 90 వస్తుంది. 80 to 90. కెమిస్ట్రీ 55 నుంచి 65 మధ్యలో. ఓవరాల్ గా 200 ప్లస్. ఇది నువ్వు కీ చూసుకున్నావా ఇంకా ఓన్లీ ఎస్టిమేషన్? సార్ 200 దాకా వస్తుంది. కీ చూసుకున్నావా? కీ చూసుకున్నా సార్. చూసుకున్న దాని ప్రకారం 200 ప్లస్. రైట్ గుడ్. సార్ 200 దాకా వస్తుంది. ఓకే గుడ్. నౌ 100 is good score. సార్ ప్రవీణ్ సార్ ఏదో అడుగుతున్నారు. ఏం లేదు సార్ 200 is good score. ఓకే. అండ్ in that slot 200 is good score. 25th ఆఫ్టర్నూన్ స్లాట్ రిషిక్ నువ్వు రాసినట్టున్నావు కదా నాన్న? ఎస్ సార్. ఇప్పుడు నీ హౌ యూ ఫెల్ట్ మ్యాథ్స్ ఎట్లా ఉంది నీకు? మ్యాథ్స్ ఈజీ వచ్చింది సార్. ఈజీగా అంటే ఎట్లా ఏ చాప్టర్స్ నుంచి వచ్చినాయి ఎక్కువ? కొనిక్స్ ఆల్జిబ్రా క్యాల్కులస్ వచ్చినాయి. ఇప్పుడు మన జీటీఎంస్ మన పార్ట్ టెస్ట్ ఫాలో అయి ఉంటే కనుక మోస్ట్లీ కవర్ అయినాయి దాంట్లో? అలాగే వచ్చినాయి సార్. అందులోంచి ఎక్కువ వచ్చింది. అండ్ ఫిజిక్స్ కూడా అంతే సార్. జీటీఎం ఎక్కువ వచ్చింది. ఎక్కువ దేంట్లో వచ్చినాయి? ఫస్ట్ ఇయర్ సిలబస్ ఎక్కువ వచ్చిందా, సెకండ్ ఇయర్ సిలబస్ ఎక్కువ వచ్చిందా? అంటే ఈక్వల్ వచ్చినాయి సార్. ఈక్వల్. ఓకే. అండ్ ప్రాబ్లమాటిక్ ఉన్నాయా లేకపోతే డైరెక్ట్ ఆన్సర్ చేయగలిగిన క్వశ్చన్స్ ఉన్నాయా? ఫస్ట్ ఇయర్ ప్రాబ్లమాటిక్ ఉన్నాయి సార్. సెకండ్ ఇయర్ కాన్సెప్ట్ నుంచి డైరెక్ట్ ఆన్సర్ చేయడానికి వీలుగా ఉంది. ఎస్. అండ్ కెమిస్ట్రీ
కెమిస్ట్రీ ఫిజికల్ ఎక్కువ రాలేదు సార్, 3 or 4 వచ్చినాయి అంతే. ఓకే. మొత్తం ఇనార్గానిక్ ఆర్గానిక్ వచ్చినాయి. అండ్ ఇప్పుడు దీంట్లో మనం చాలా వరకు మన జీటీఎంలోను పార్ట్ టెస్ట్లోను వాటిలోను కవర్ అయినాయా? ఆర్గానిక్ కవర్ అయినాయి సార్, ఇనార్గానిక్ కవర్ కాలేదు. కొంచెం ఇనార్గానిక్ కొంచెం కవర్ అవ్వాలి, ఆర్గానిక్ మాత్రం కవర్ అయినాయి మొత్తం అన్ని. ఎస్ సార్. ఓకే. అండ్ ఇప్పుడు ఓవరాల్ గా నీకు మ్యాథ్స్ ఎట్లా అనిపించింది పేపరు? మ్యాథ్స్ ఈజీయే సార్. ఫిజిక్స్? ఫిజిక్స్ కూడా ఈజీయే సార్. కెమిస్ట్రీ? కెమిస్ట్రీ కొంచెం కాన్సెప్ట్ అడిగింది సార్, అది కొంచెం మోడరేట్. ఎస్. ఓకే. అంటే ఓవరాల్ నీ మ్యాథ్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేస్తున్నావు నువ్వు మార్కులు? 70 to 80 సార్. 70. ఫిజిక్స్? 50 to 60. మరి ఈజీగా ఉందిగా, 50 to 60 ఎందుకని? అంతే. అంటే ఇంకా మోర్ యూ షుడ్ డూ మోర్ ప్రాక్టీస్, యూ మీన్ టు సే. ఎస్ సార్. అంతేనా? ఓకే. కెమిస్ట్రీ? కెమిస్ట్రీ 60 to 70. 60 to 70. అంటే ఓవరాల్ గా నీకు అరౌండ్ 180 ప్లస్ ఆ రేంజ్ లో ఎక్స్పెక్ట్ చేస్తున్నావు. ఎస్ సార్. అంతేనా? ఇంకా కీ చూసుకున్నావా చూసుకోవాలా? చూసుకోవాలి సార్. చూసుకో సార్, చూసుకో. ఓకేనా? థ్యాంక్ యూ. నౌ Okay, sir. నితిక్, ఓకే, నీది ముందులో కట్ అయింది కదా, ఒకసారి ఐఎమ్ గోయింగ్ టు టాక్ టు యూ. ఓకే. సి నితిక్, నువ్వు ఫస్ట్ స్లాట్ 24th మార్నింగ్ స్లాట్ రైట్ ఎగ్జామ్ రాసావు కదా, మ్యాథ్స్ ఎట్లా ఉంది నీకు? ఈజీనే ఉంది సార్ మ్యాథ్స్. మ్యాథ్స్ ఈజీ. మ్యాథ్స్ ఈజీనే ఉంది సార్. దాంట్లో ఏ చాప్టర్స్ కవర్ అయినాయి? పర్టికులర్ ఒక చాప్టర్ కాదు, అన్ని చాప్టర్స్ నుంచి వచ్చినాయి, జీటీఎం నుంచి వచ్చినాయి ఎక్కువ. ఇప్పుడు మన గ్రాండ్ టెస్ట్, మన యూటీఎంలు, మన పార్ట్ టెస్ట్లో ఎక్కువ కవర్ అయినాయా లేదా మోడల్స్? అయినాయి సార్. ఓకే. అయినాయి సార్. ఫిజిక్స్? కొంచెం వాయిస్ వినపట్లేదు నన్ను. ఇండియా నుంచి ఎక్కువ వచ్చింది సార్, ఈజీనే ఉంది. దేనిలో ఎక్కువ వచ్చినాయి? సెకండ్ ఇయర్ ఎక్కువ వచ్చినాయి. ఓకే. సెకండ్ ఇయర్ ఎక్కువ వచ్చినాయి, ఈజీగానే. కెమిస్ట్రీ ఎట్లా వచ్చింది? కెమిస్ట్రీ మొత్తం మెమరీ బేస్డ్ ఉన్నాయి, ఎక్కువ మెమరీ బేస్డ్ ఉన్నాయి. ఓకే. అంటే ఇప్పుడు మన గ్రాండ్ టెస్ట్లు, పార్ట్ టెస్ట్లు వాటిలోంచి కవర్ అయినాయా? అయినాయి సార్, ఎక్కువ కవర్ అయినాయి. అండ్ ఇప్పుడు నీ ఎక్స్పెక్టేషన్ ప్రకారం మ్యాథ్స్ నువ్వు ఎంత వస్తాయి అనుకుంటున్నావు? 91 సార్. 91. ఫిజిక్స్? 95. కెమిస్ట్రీ? 66. అంటే ఇంత ఎగ్జాక్ట్ గా నువ్వు ఫిగర్ చెప్తున్నావు, కీ చూసుకున్నావా? చూసుకున్నాను. ఇప్పుడు ఎగ్జాక్ట్ గా నీకు క్యాలిక్యులేషన్ ప్రకారం 252 చెప్పావు నువ్వు. అంటే ఒక 4-5 మార్క్స్ అటు ఇటు ఉంటాయి సార్. అటు ఇటు ఉంటుంది మీన్స్ 250 ప్లస్ ఆర్ మైనస్ సంథింగ్, ప్లస్ ఆర్ మైనస్ 2, ప్లస్ ఆర్ మైనస్ 2, అంతే కదా? ఏనా? అంటే ఇప్పుడు ఓవరాల్ గా మనం గ్రాండ్ టెస్ట్లు, మన పార్ట్ టెస్ట్లు ఎక్కువ ప్రాక్టీస్ చేయగలిగితే ఇట్ డెఫినెట్లీ ఫెచ్డ్ టు యూ. అవును సార్. ఓకే. ఓకే, రైట్ అమ్మా. థ్యాంక్ యూ. బెస్ట్ ఆఫ్ లక్ ఫర్ ద రిజల్ట్. అండ్ సేమ్ టైమ్ do more practice and we'll try in the March slot also to gain more than these marks. Okay? Okay, thank you. Best of luck, Amma. Thank you, everybody. Thank you, guys. Thank you for your valuable feedback. సరే అమ్మా, ఇప్పుడు వినిపిస్తుందా? ఎస్ సార్. ఇప్పుడు మనం లాక్డౌన్ అయిపోయిన తర్వాత మనం అరౌండ్ February 4th నుంచి అలా క్యాంపస్ లో రిపోర్ట్ చేసాం, రైట్? క్యాంపస్ లో రిపోర్ట్ చేసిన తర్వాత మొత్తం మనకి 10 గ్రాండ్ టెస్టులు రాశారు. మీరు ఒక యావరేజ్ స్టూడెంట్ ఉన్నారు అనుకోండి, ఇందులో ఆ 10 గ్రాండ్ టెస్టులు మీరు సిన్సియర్గా చేసుంటే, ఒక యావరేజ్ స్టూడెంట్ మనం ఇచ్చిన గ్రాండ్ టెస్ట్ ని ఆ కీ జాగ్రత్త వెరిఫికేషన్ చేసుకొని ఆ మొత్తం పేపర్లు మీరు 10 పేపర్లను జాగ్రత్తగా సాల్వ్ చేసుకొని మీరు ఎగ్జామ్ రాసారే అనుకోండి, మీరు ఎంతవరకు స్కోర్ చేయొచ్చు యావరేజ్ గా? దీంట్లో ఎవరి ఒపీనియన్ ఏంటి? ఒక యావరేజ్ 180 దాకా వస్తుంది.
అంటే 180 వరకు స్కోర్ చేసుకోవచ్చు ఈ 10 గ్రాండ్ టెస్ట్ కనుక మనం కరెక్ట్గా చదువుకుంటే. అవునా? మళ్ళీ రేపు సెకండ్ మెయిన్స్ కి మళ్ళీ ప్రోగ్రామ్ ఇస్తున్నాం, అక్కడ కూడా ఇలాంటి గ్రాండ్ టెస్ట్ వస్తాయి. ఇప్పుడు పిల్లలందరికీ అది క్లారిటీగా తెలిసింది కాబట్టి రేపు వచ్చే గ్రాండ్ టెస్ట్ ని కూడా మనం జాగ్రత్తగా రాసి వాటిని ప్రాపర్ గా యూటిలైజ్ చేసుకుంటే మొత్తం మన బిలో యావరేజ్ స్టూడెంట్స్ అంతా మెయిన్స్ క్వాలిఫై అవుతారా మీ ఒపీనియన్ లో? ఈజీ అవుతుంది. ఐఎమ్ ఆస్కింగ్ అబౌట్ క్వాలిఫైయింగ్ మార్క్స్. అంటే ఇప్పుడు మనం అందరం కలిసి మన పిల్లల్ని కౌన్సిల్ చేయాల్సింది ఏంటంటే రేపు వచ్చిన తర్వాత ఆ గ్రాండ్ టెస్ట్ పేపర్లు అన్ని కరెక్ట్ గా సాల్వ్ చేసుకొని మళ్ళీ మార్చిలో కనుక మనం ఎగ్జామ్ రాస్తే డెఫినెట్లీ వీఆర్ గోయింగ్ టు గెట్ వెరీ గుడ్ రిజల్ట్స్. సో దానికి మెంటల్గా ప్రిపేర్ అయ్యండి. ప్లస్ మీ ఎగ్జామ్స్ అయిపోయినాయి కాబట్టి మీరు యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ ఇమీడియట్ గా క్యాంపస్ రిపోర్ట్ అయిపోయి నెక్స్ట్ మన ప్రిపరేషన్ మీద పెడితే ఇప్పుడు మీరు మెయిన్స్ లో మంచి మార్క్స్ తో మంచి పర్సెంటేజ్ వస్తే రేపు నుంచి అడ్వాన్స్ మీద ఫుల్ ఫోకస్ పెడదాం. మెయిన్స్ లో ఎవరికైనా తక్కువ వచ్చిన పిల్లలు అంటే వాళ్ళని మళ్ళీ రిపీటెడ్ గా మెయిన్స్ ఎగ్జామ్ మీద ఫోకస్ పెడదాం. అది ఇక్కడికి క్యాంపస్కి వచ్చాక డిసైడ్ చేసుకుందాం. యాజ్ ఎర్లీ యాజ్ పాసిబుల్ క్యాంపస్ లో రిపోర్ట్ చేయండి. దీంట్లో ఇంకెవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? పిల్లలు ఓకే, ఎవరికి లేదా డౌట్స్? నో సార్. లేదు సార్. ఓకే అమ్మా, థ్యాంక్ యూ వెరీ మచ్ అండ్ గుడ్ లక్ టు ఆల్. ఎవరిబడి. Hi friends, welcome to Sri Chaitanya. This is Uma Shankar, All India IIT Coordinator. Today JEE Main 2021 26th ఫిబ్రవరి లాస్ట్ షిఫ్ట్ జరుగుతున్నటువంటిది, మార్నింగ్ షిఫ్ట్. అందులో ఇప్పుడే బయటికి పిల్లలు రాబోతున్నారు. 4th సెషన్ ఫస్ట్ షిఫ్ట్ అయిపోయింది. ఈ 4th షిఫ్ట్ ఫస్ట్ సెషన్లో మన ఫీడ్బ్యాక్ ఎలా ఉంటుందనేటువంటిది మీకు ఈ వీడియో ద్వారా ఇవ్వబోతున్నాం. ఫైనల్ వర్డిక్ట్ ఇవ్వబోతున్నాం. ఎందుకంటే మీరు ఇందాక బైట్స్ స్టూడెంట్స్ యొక్క అభిప్రాయాలు చూశారు. వాటి వల్ల మీకు ఒక క్లారిటీ వచ్చింది. వాట్ కైండ్ ఆఫ్ క్వశ్చన్స్ దట్ దే ఆర్ ఆస్కింగ్ అండ్ ద డిఫికల్ట్ ఆఫ్ ది క్వశ్చన్ పేపర్, ఎవ్రీథింగ్ యూ హ్యావ్ అండర్స్టూడ్. సో ఇట్ మే పేపర్ స్టాండర్డ్స్ ఆఫ్ ది పేపర్ మే వ్యారీ ఫ్రమ్ పర్సన్ టు పర్సన్. సో ఇదే రేపు మళ్ళీ మీకు మార్చి సెషన్లో కూడా జరగవచ్చు. బట్ ఇలాంటి విశేషాలన్నీ కూడా మీకు ఎప్పుడు ఈ ఉమా శంకర్ యూట్యూబ్ ఛానల్ ద్వారా మీకు ఇవ్వడం జరుగుతుంది, శ్రీ చైతన్య ఆధ్వర్యంలో. సో మై ఫ్రెండ్స్, ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ అండ్ షేర్ దిస్ ఛానల్. అసలు ఫైనల్ వర్డిక్ట్ ఏంటి? మనం ఇందాక విన్నటువంటి బైట్స్ అన్నిటిని దృష్టిలో పెట్టుకొని అసలు ఫైనల్గా మనం ఏం చెప్పబోతున్నామంటే ఎప్పట్లాగానే మీకు ఇక్కడ చెప్పబోయే ముఖ్య విషయం, ఈసారి మరి 24, 25లో జరిగినటువంటి మార్నింగ్ ఈవినింగ్ షిఫ్ట్లలో అలానే జరుగుతున్న షిఫ్ట్లలో కంపేర్ చేసుకుంటే ఈసారి కెమిస్ట్రీ మళ్ళీ ఎప్పట్లాగానే కాస్త మోడరేట్గా ఉంది. బట్ వెన్ కంపేర్డ్ విత్ మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్, కెమిస్ట్రీ కాస్త ఈజీగా ఉంది. నిన్న ఒక్కసారిగా అసలు కొన్ని చాప్టర్స్లో కెమిస్ట్రీలో క్వశ్చన్స్ ఇవ్వలేదు, కొన్ని చాప్టర్స్లో నుంచి క్వశ్చన్స్ టచ్ చేయలేదు. ఈసారి మటుకు చాలా తక్కువ టాపిక్స్లో నుంచి క్వశ్చన్స్ అనేటువంటివి ఇవ్వకుండా ఉన్నాయి. బట్ యాజ్ యూజువల్ ఇంటీజర్ క్వశ్చన్స్లో 7 ఫిజికల్ క్వశ్చన్స్ నుంచి వచ్చినాయి, జనరల్ కెమిస్ట్రీలో 3 వచ్చినాయి. మొత్తం మీద ఆర్గానిక్ మోడరేట్గా ప్రిపేర్ అయ్యారు. మోడరేట్ అంటే కాస్త లెంగ్తీగా ఉన్నాయి. ఇన్ఆర్గానిక్లో కూడా మోడరేటే, బట్ వెరీ స్టాండర్డ్ స్టేట్మెంట్స్ ఎన్సీఆర్టీ బుక్స్లోనికి ఇవ్వడం జరిగింది. ఫిజికల్లో కూడా అంతే మంచి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది. ఇది ఒక టైప్ ఆఫ్ స్టూడెంట్స్ ఎవరైతే కెమిస్ట్రీ మీద మాత్రమే కాన్సన్ట్రేషన్ చేస్తారో వాళ్ళు దే ఫెల్ట్ వెరీ హ్యాపీ. అదర్వైజ్ రిమైనింగ్ స్టూడెంట్స్ దే ఫెల్ట్ ఇట్ యాజ్ డిఫికల్ట్. బట్ ఫిజిక్స్ ఈసారి కాస్త కష్టంగా ఉంది. ఇప్పటి వరకు సోఫార్ ఫిజిక్స్ పేపర్ రిలేటివ్లీ ఈజీ, బట్ దిస్ టైమ్ ఇట్ ఈస్ రిలేటివ్లీ డిఫికల్ట్. ఎందుకంటే సమ్ పార్ట్ లెంగ్తీ క్యాలిక్యులేషన్స్ ఆర్ దేర్. అండ్ first year and second year equal priority. They have given equal priority to the first year and second year, and moreover the questions coming from the second year are easy when compared with the first year. Idi physics meeda. But adigina second year all the questions which are coming from which are given from second year syllabus, that means electrostatics, current electricity, and modern physics, and wave optics, and ray optics, and semiconductor devices. All questions are direct and straightforward questions and very easy questions. And mathematics is time low, but majority of the questions they felt they are something a little bit difficult and lengthy one also. Idi general final verdict ఏది మొత్తం మీద అందరు స్టూడెంట్స్ యొక్క అభిప్రాయం తీసుకుంటే. అండ్ అఫ్ కోర్స్ మై ఫ్రెండ్స్, యాజ్ యూజువల్ అసలు ఏ టాపిక్స్ మీద కెమిస్ట్రీలో ఇవ్వలేదో ఫస్ట్ చూద్దాం. ఈ టాపిక్స్ మీద రిపీటెడ్గా ఎక్కువ సార్లు క్వశ్చన్స్ అనేటువంటి ఇవ్వటం లేదు. ఈ అమాంగ్ ఆల్ ద 5 పేపర్స్ ఇఫ్ యూ హ్యావ్ వెరిఫైడ్, మోల్ కాన్సెప్ట్, అయానిక్ ఈక్విలిబ్రియం, స్టైకియోమెట్రీ, సాల్ట్ అనాలిసిస్, కార్బొనైల్ కాంపౌండ్, కార్బాక్సిలిక్ యాసిడ్స్ అండ్ డెరివేటివ్స్, హైడ్రోజనేటెడ్ కాంపౌండ్స్, ఎస్డిఎఫ్ బ్లాక్ ఎలిమెంట్స్. ఎస్పెషల్లీ ఈ ఫస్ట్ షిఫ్ట్లో 26 జరిగిన ఫస్ట్ షిఫ్ట్లో వీటి మీద మటుకు క్వశ్చన్స్ అనేటువంటివి రాలేదు. బట్ వచ్చినటువంటి ఏరియాస్ ఏంటి? ఇందులో పీరియాడిక్ టేబుల్, అటామిక్ స్ట్రక్చర్, స్టేట్స్ ఆఫ్ మ్యాటర్, కెమికల్ బాండింగ్, థర్మోడైనమిక్స్, కెమికల్ ఈక్విలిబ్రియం, ఎలక్ట్రోకెమిస్ట్రీ, సాలిడ్ స్టేట్, కెమికల్ కైనెటిక్స్,
environmental chemistry, hydrocarbons, aromatic compounds, amines, nitrogen compounds, metallurgy, biomolecules, coordination compounds, chemistry in everyday life, practical chemistry, phenols, alcohols and ethers, alkyl halides and aryl halides మీద క్వశ్చన్స్ ఇచ్చారు, బట్ అవి మోడరేట్గా ఉన్నాయి. మరి ఈజీగా ఉన్న టాపిక్స్ ఏంటి అంటే ప్యూరిఫికేషన్ ఆఫ్ ఆర్గానిక్ కాంపౌండ్స్, పాలిమర్స్, అలానే సర్ఫేస్ కెమిస్ట్రీ, పీ బ్లాక్ ఎలిమెంట్స్ అండ్ జిఓసి మీద అడిగిన క్వశ్చన్స్ ఈజీగా ఉన్నాయి. మిగతావని డిఫికల్ట్ కాదు. మీరు ఎన్సీఆర్టీ బుక్స్లో మన అకాడమీ టెక్స్ట్ బుక్, డోంట్ సే దట్ ఎన్సీఆర్టీ, ఈవెన్ అవర్ ఏపీ తెలంగాణ academic textbooks are also on par with NCERT textbooks only, but you please convert each and every line, very important cost test lines, into in the form of objective. Thereby you can understand what kind of question that they are asking in the examinations. So you please concentrate, and this information is also useful for coming March session also. This is about the chemistry examination, and of course for mathematics as usual, standard topics they have given priority to algebra and calculus first importance. Majority of the questions they have come from algebra, and after that quadratic equations, progressions, and as usual matrices and determinants, and of course probability, permutations and combinations, sets, relations and reasoning. Already questions are coming and they are giving continuously. And of course for calculus, functions, limits, continuity and differentiation, very basic questions and interesting questions. Even the important questions like monotonicity and applications of maximum, minima, tangent and normal, beautiful problems are also they have given. Very standard questions which are there in your textbooks, they are giving in the form of direct questions itself. So you please practice all the standard questions in the mathematics. Again, my suggestion would be you please practice all 2020 January and September section question papers, and moreover within 2 or 3 days they may release the response sheets of February session also. You please practice those questions also, because thereby you will understand the standards and models of the questions, and definitely the same models will repeat and will come in coming March session or April or May sessions also. This is about mathematics. Now coming about physics, here as I said earlier, they have given equal priority to first year as well as secondary topics. So first you concentrate the secondary topics only, because it is useful even for your board examinations also. After that you need to focus more on electricity part, that means current electricity and static electricity, and of course electromagnetic induction and AC currents are also very very important. And modern physics is a simpler topic, and every time minimum 2 to 3 questions they are asking. And spherical optics, ray optics and geometrical optics, both are same, and both are questions are repeating from that, especially those particular topics on semiconductor devices. This time they have asked very beautiful questions on semiconductor devices. And of course my friends, in this first year you concentrate more on thermodynamics, and the second part of the mechanics only, of that elasticity and fluid mechanics part is very very important. They play very good role, and after that gravitation and SHM and rotatory motion and rotation is also very very important. These are the specific topics. Even then till now majority of the questions in all papers they have given formula based only. So you thoroughly you prepare your own notes exclusive on formula on physics, and practice those formulae, and you practice the problems based on the standard formulae. Because already in our one of the video I have given one of the list of the formulae in physics, they are very very useful for you. You please follow that video also. Okay my friends, ఇవి పేపర్ టు పేపర్ మారుతూ ఉంటాయి. మీరేమి కంగారు పడాల్సినటువంటి అవసరమేమి లేదు. మీరు దీన్ని చూసి ఇంకా నెక్స్ట్ కూడా ఈ విధంగానే ఉంటుంది అనుకొని వరీ కావాల్సినటువంటి అవసరమేం లేదు. ఇవి ఫైనల్ రిజల్ట్ ఇంకా రేపు మనకి 1st తారీఖు లోపు ఫస్ట్ ఫేజ్ రిజల్ట్ అనేటువంటిది వస్తాయి. బట్ ఎనీబడి those who are maintaining more than 80 marks, they should qualify in a general category. I am talking about it. But this time getting 300 out of 300 is also possibility is there, and getting more than 290 is very simple. And the tight competition will be there between first top 100 and top 1000 students, and the rest of the things, rest other students, second batch of the students, they somewhat some fluctuations may be there. But anybody is scoring more than 200 marks, they should get very good NIT seat and very good best branch in the best NIT seat also. This is the general verdict about the standards of the coming these question papers which are conducted for February session. Okay my friends, don't worry, and wish you all the best, and please don't forget to subscribe to Umashankar channel. Like this we will provide every minute to minute information for you. And after this I am sending the JEE main sure daily series also. The continuation lessons are also be there, and don't forget to check the description. Okay my friends, wish you all the best. Thank you.